సిటీలా మీరు ఇండ్లే కొనుక్కోర్రి, ఫ్లాట్లే కొనుక్కోర్రి, కార్లే కొనుక్కోర్రి, నగలే కొనుక్కోర్రి, పెద్ద టీవీలు కొన్నా, ఫ్రిడ్జ్లు కొన్నా, 1,00,000 పెట్టి ఐఫోన్ కొన్నా ఎవ్వరు పట్టించుకోరు. అదే ఊర్లో చిన్నగా 32 ఇంచెస్ టీవీ కొన్నా అందరికీ తెలుస్తుంది. ఇక పొలమో నగలో కొనుక్కున్నారనుకో ఊరంతా టామ్ టామ్ అవుతుంది. పాలోళ్ళ కడుపులు బాయిలర్ల నీళ్లు మసిలినట్టే మసులుతుంటాయి. కండ్లు శితిమంటల లెక్కనే మండుతుంటాయి. ఇంకొందరు ఓర్వలేని వాళ్ళు అయితే చూడుర్రి, వాళ్ళైతే తెల్లారే కల్లా ఇంటి ముంగట పిండి బొమ్మ పెట్టి ముగ్గులేసి చేతబడులే వేపిస్తుంటారు గిట్లా. ఏం మనుషులమ్మా గింత ఓర్వజాలనోళ్ళు మోపారు. అగ చూడురి తెల్లారి లేచి వాకిలుడిచి అలుకుజల్లి ముగ్గేద్దామనే టైంకు తలుపు తీయంగానే గలవ ముంగడ గజ్జు అనేటట్టు బొమ్మ పెట్టి చేతబడి చేసిపోయారు ఇట్లా. ఇక ఇంటి వాళ్ళకు వాకిట్ల చేతబడి ముగ్గులను చూసి సోయి తప్పి పడిపోయినంత పనైంది. మా ఇంటి ముంగట చేతబడి చేసిరు, వాళ్ళ దినాలు గాను వాళ్ళ వారం చేయ అని కూడా తిట్టుడు పెట్టిరటిగా. విజయనగరం జిల్లా ఎస్కోట మండలం రంగరాయపురం కుమ్మరివాడలైంది కథ. ఇంకో టిస్ట్ ఏంటంటే సరిగ్గా 15 రోజుల కింద కూడా గిట్లనే చేతబడి చేసిపోయిరట. మళ్ళీ ఇప్పుడు ఇంటి ముంగడ ముగ్గులేసి బొమ్మ పెట్టే వరకు దిమ్మ తిరిగినంత పనైందా వాళ్ళకు. ఎవరో గట్టిగా మా నాశనం కోరుకుంటున్నారని వణికిపోతున్నారు. నిమ్మకాయలకు బొమ్మలకే మనుషులను నాశనం చేసే పవర్ ఉంటే ఇవన్నీ బాంబులు తుపాకులు ఎందుకమ్మా? అందరు అదే పని చేస్తుండే. సైంటిస్టుల కంటే చేతబడి గాలనే సెక్యూరిటీ అడ్వైజర్గా పెట్టుకుంటుండే దేశాలలో కూడా. అట్టొటిగా భయాలు పెట్టుకొని బుగులు పడకూరి. ఈ మంత్రాలకు చింతకాయలు కాదు చింతాకు కూడా రాలది. ఏదో భయపెడతాందుకు ఎవరో బద్మాషోలు చేస్తున్న పని ఉన్నట్టున్నది. సపోర్ట్ చేయక ఇంటి ముంగడో సీసీ కెమెరా పెట్టుకోరి. ఇట్లా ఎవరు చేస్తున్నాడో తెలుస్తుంది.